హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. సాయంత్రం 5 గంటలకు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొనబోతున్నారు. అయితే 5:30 గంటలకు దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీటది హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం జరుగుతుంది. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఈ సమీక్ష సమావేశం ఇంకా కొనసాగుతూనే సాయంత్రం 6 గంటల వరకు కూడా సమీక్ష సమావేశం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్న విషయం కాబట్టి ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచార మంత్రులతోటి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు ఇటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో 42% బీసీల రిజర్వేషన్ల అంశంతో పాటుగా ప్రస్తుతం డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో 42% బీసీల రిజర్వేషన్లు సాధ్యమవుతున్నాయా కాదా అనే విషయానికి సంబంధించి మరొక వైపు తీవ్ర కసరత్తు అయితే జరుగుతుంది. ఇదే కాకుండా మొదటగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా లేకపోతే జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా అనేది కూడా తీవ్ర కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేపథ్యంలో త్వరగా ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వీరు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది, ప్రభుత్వానికి ఏం అభ్యంతరం లేదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికు ఎన్నికల కమిషన్ కు పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయితే వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1-2 రోజుల్లో ఇందుకు సంబంధించిన ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.